సార్ ఇప్పుడు చాలా మీరు ఏ క్యారెక్టర్ అయినా చాలా ఇంటెన్సివ్ అయినా ఏదైనా చాలా ఈజీగా చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో ఈ షేడ్ చూస్తే ఎంఆర్ రాధా లాంటి ఒక క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. హౌ టఫ్ ఇట్ వాస్ టు ప్లే? అన్నీ హోంవర్క్ చేసింది మా డైరెక్టర్, నా ఏం చేయలేదు. అన్ని హోంవర్క్ చేసేసి నా దగ్గర వచ్చి ఒక 10 minutes మాట్లాడతారు. నా నార్మల్ పర్సన్గా ఉంటాను. ఆ 10 minutes సార్ మాట్లాడగానే అలానే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అది ఏదో జరిగింది. బట్ డెఫినెట్గా ఎంఆర్ రాధా సార్ విషయాన్ని కూడా మనం మాట్లాడాము. ఇది కాకుండా మా గురుగారు కేబీ సార్ మేనరిజమ్స్ కూడా వచ్చి వస్తుంది. ట్రై చేసుకున్నాము, చూసేసి మీరు చెప్పండి. ఓకే. బ్రో 2 ఎప్పుడండి? బ్రో 2 రెడీగా ఉంది. అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రానా గారు సార్, ఇక్కడ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు. శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో? అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి టైటిల్? అది మీరు సినిమా చూడాలండి. ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి. బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు. ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా? ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి. రానా గారు, సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా, అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ. అండ్ తనకు నాకు మధ్యన రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనీథింగ్. అలా బాగా అని పిలుచుకుంటాం. రీసెంట్లీ కూడా వీడియోస్ చూసాం, ట్రెండ్ అవుతున్నాయి ఫుల్. సార్ ఏంటండి? బాహుబలి ఎపిక్ ది వీడియోస్ అవి చూసాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్కి ముందలా చేశారు. నేను యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా. ఏమన్నారు? ఆయనకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది, చాలా ఎక్సైట్ అయ్యారు. సినిమా కూడా చూడాలంటున్నారు. భాగ్యశ్రీ గారు మేడం, ఇక్కడ హలో. లాస్ట్ 2 So questions please. రానా you గారు, did retro kind of character in this film, right? Sorry. Retro kind of character. So in the starting of career, ilanto character it is completely challenging. Did you do any kind of homework for this character? any Homework or preparation for this character? Avunu andi, I traveled to Chennai I stayed there for about 6 months, and with the help of Selvaya, I mean, we went into the depths of, you know, how actors used to perform back then. And e-meter, I mean, taking that meter, I mean, taking the modern meter, mixing the both of them, I think it was quite challenging, but we did it pretty well. So did you do, which one is challenging? Which part of the scene you felt challenging? Because both legends are there working with you, so which part you felt that was a challenge? నేను చెప్పాలి కదా, I was just the character, so honestly speaking I enjoyed it throughout, and it was not a challenge but something that I was looking forward to doing, finally getting the space to perform and show my talent. All the very best and congrats. Thank you so much. Thank you. రానా గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఇంతకుముందు భాగ్యశ్రీ గారి గురించి మాట్లాడుతూ మేము ఫస్ట్ పిక్ చేసుకున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఓకేనా సార్? అంటే నటించడం వచ్చు అని ఫిక్స్ వచ్చిన ఒపీనియన్? ఆవిడ ఏదో అండం మీరు నమ్మడం అదే కాదు, ఏ లేదు. ఒక్కసారి అంటే ఆవిడ ఆ రోజు వచ్చినప్పుడు క్యాప్ గీప్ వేసుకుని వచ్చారు. ఈవిడ కరెక్టా ఇలాంటి పీరియడ్ సినిమా, కానీ ఊరికే ఒక మాట అన్నాను అంతే. దాని తర్వాత నుంచి ఏం అనలేదు. ఆవిడ వీడియో చేశారు, చేసిన వెంటనే సెలెక్ట్ అయ్యారు, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రానా గారు. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవంబర్ 14th నవంబర్ 14 కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you. Today RPR was our Vamshi Shekhar and event by UV Media. ఇక నుంచి ఇది మీ సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్.